క్రికెట్లో కొందరు స్టార్లుంటారు, కొందరు మ్యాచ్ విన్నర్లు, కానీ చాలా అరుదుగా మాత్రమే సిస్టమ్ బిల్డర్స్ వస్తారు. రాహుల్ ద్రవిడ్ ఆ కేటగిరీ. కెరియర్ నంబర్స్ ఇవి మాటలు కాదు, రికార్డులు. 509 అంతర్జాతీయ మ్యాచులు, 24,208 అంతర్జాతీయ పరుగులు, 48 సెంచరీలు, 146 అర్ధశతకాలు. ఇవి కేవలం లాంగ్ కెరియర్ వల్ల వచ్చిన నెంబర్స్ కాదు. వేరువేరు దేశాలు, వేరువేరు పరిస్థితులు, వేరువేరు పాత్రలు, అన్నింటిలోనూ కన్సిస్టెన్సీ. అవార్డులు, గుర్తింపులు పబ్లిసిటీ కోసం కాదు. 1998లో అర్జున అవార్డు, 2004లో పద్మశ్రీ, 2004లో ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్, 2004లో ఐసీసీ టెస్ట్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్, 2018లో ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్. ఒకే ఏడాది 2 ఐసీసీ టాప్ అవార్డులు అంటే అప్పుడు అతని లెవెల్ ఏంటో అర్థం. టీం విజయాల్లో పాత్ర, 2002 ఛాంపియన్స్ ట్రోఫీ విజేత ప్లేయర్గా. కానీ అస్సలు కథ అక్కడితో ఆగదు. కోచ్గా ట్రాన్స్ఫర్మేషన్. ఇక్కడే ద్రవిడ్ వేరే లెవెల్కు వెళ్తాడు. 2018 U19 వరల్డ్ కప్ విజేత కోచ్గా, 2023 ఆసియా కప్ విజేత హెడ్ కోచ్, 2024 T20 వరల్డ్ కప్ విజేత హెడ్ కోచ్. ఇది యాదృచ్ఛికం కాదు, ఇది ప్లేయర్ డెవలప్మెంట్ మోడల్. U19, ఇండియా ఏ, సీనియర్ టీం, ఈ మొత్తం పైప్ లైన్కి ఆర్కిటెక్ట్ ద్రవిడ్. అసలు నిజమేమిటంటే ద్రవిడ్ ఎప్పుడూ హెడ్లైన్స్ కోరలేదు, సోషల్ మీడియా స్టార్ కాలేదు, సెల్ఫ్ ప్రమోషన్ చేయలేదు. కానీ టీం కష్టంలో ఉన్నప్పుడు, బౌలర్లు ఫ్రెష్గా ఉన్నప్పుడు, పిచ్ గ్రీన్గా ఉన్నప్పుడు, ప్రెషర్ మ్యాక్స్లో ఉన్నప్పుడు అక్కడ ద్రవిడ్ ఉండేవాడు. వై రాహుల్ ద్రవిడ్ మ్యాటర్స్? ఎందుకంటే అతనొక తరం నిలబడేందుకు టైం ఇచ్చాడు, మరో తరం ఎవిగేందుకు బేస్ వేశాడు. భారత క్రికెట్ను వ్యక్తులపై కాదు, సిస్టంపై నడిపేలా చేశాడు. ఇది స్టార్డమ్ కాదు, ఇది లెగసీ. హ్యాపీ బర్త్డే రాహుల్ ద్రవిడ్. భారత క్రికెట్కు వచ్చిన అత్యంత నిశ్శబ్దమైన కానీ అత్యంత బలమైన పిల్లర్.